సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్ అండ్ మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీ ఆధార్ కార్డులో మీరు ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏం లేదు, మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ మీరు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి దేనికి ఉపయోగపడతాయి అండ్ ఎందుకు అప్డేట్ చేసుకోవాలి అని అంటే, మన ఆధార్ డీటెయిల్స్ మరింత యాక్యురేట్గా చూపించడానికి మనకి ఈ రెండు డాక్యుమెంట్స్ అయితే వీళ్ళు అప్లోడ్ చేయమని అయితే అడుగుతున్నారు. మనకి ఏవైతే ఆధార్లో డేటా ఉంటుందో సో అది స్ట్రాంగ్గా అండ్ యాక్యురేట్గా అయితే ఉంటుంది అనమాట. ఈ రెండు డాక్యుమెంట్స్ కనుక మీరు అప్లోడ్ చేస్తే, సో మీరు ఈ రెండు డాక్యుమెంట్స్ కోసం మీరు ఓటర్ ఐడి అయితే మీరు ఈజీగా అప్లోడ్ అయితే చేయొచ్చు. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి సేమ్ అప్లై చేయొచ్చు అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కూడా సేమ్ అప్డేట్ అయితే చేయొచ్చు. కాబట్టి మీరు మీ ఓటర్ కార్డ్ని మీ దగ్గర అయితే ఉంచుకోండి, పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ లేకపోతే పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ జేపీజీ ఫార్మాట్లో కానీ మీరు మీ దగ్గర అయితే ఉంచుకోండి. వన్స్ మొత్తం మీరు డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర రెడీ పెట్టుకున్న తర్వాత సో ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా, ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సర్వీస్ వచ్చేసరికి మనకి జూన్ వరకు అయితే పొడిగించారు. యాక్చువల్లీ ఇది 14 మార్చి వరకు అయితే ఉండేది, బట్ జూన్ వరకు అయితే పొడిగించారు. కాబట్టి ఫ్రీగా ఆ టైంలోపు మీరు అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఆ తర్వాత కనుక మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో అదొక మీరు అయితే గుర్తుపెట్టుకోండి. ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు మై ఆధార్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ ఈ పేజ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సేమ్ ప్రాసెస్ మీకు మొబైల్లో కూడా అయితే చేసుకోవచ్చు. సేమ్ ఏదైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానో అది మీరు మొబైల్లో ఓపెన్ చేసినా కూడా ఇదే పేజ్ అయితే వస్తుంది. మీరు సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది డాక్యుమెంట్ అప్డేట్ అని చెప్పేసి, దిస్ సర్వీస్ విల్ బి ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ 14/3 అని చెప్పేసి మనకి వీళ్ళు అయితే చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది 14th వరకు ఫ్రీ అని చెప్పేసి వెబ్సైట్లో అయితే ఉంది. అండ్ రీసెంట్గానే వీళ్ళు ట్విట్టర్లో పోస్ట్ అయితే చేశారు. ఈ సర్వీస్ని మనకి జూన్ వరకు పెంచుతున్నట్టుగా పోస్ట్ అయితే పెట్టారు. కాబట్టి మీరు ఎటువంటి ప్రాబ్లం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు జూన్ వరకు ఈ సర్వీస్ అనేది ఫ్రీగా అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు కాస్ట్ అనమాట 50 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు. సో ఫస్ట్ ఇక్కడ మీకు లాగిన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్ అండ్ ఇక్కడ ఇక్కడ ఇమేజ్లో లెటర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ రెండు ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ విత్ మీ ఓటీపీ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అయితే అయిపోండి. ఇక్కడ మనకి చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే డాక్యుమెంట్ అప్డేట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కొంత మ్యాటర్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఆధార్లో అడ్రస్ ఫస్ట్ అప్డేట్ చేయాలనుకుంటే అది ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏదైతే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో అప్లోడ్ చేస్తారో ఆ అడ్రస్ అండ్ మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ రెండు సేమ్ అయితే ఉండాలి. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. వన్స్ ఇక్కడ రెండు మీకు ఓకే అనుకుంటే ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ స్టెప్ 1 అనేది కొన్ని మనకి డీటెయిల్స్ అయితే చూపిస్తున్నారు. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ డీటెయిల్స్, మీ పేరు, మీ జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే ఇక్కడ మీరు ఐ వెరిఫై దట్ అబౌట్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా, సో ఇక్కడ మీరు వచ్చేసి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది, పాన్ కార్డ్ ఉంటుంది, మీరు ఓటర్ కార్డు, ఇవన్నీ కూడా మీరు అయితే అప్లోడ్ చేయొచ్చు. నేను ఓటర్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఓటర్ కార్డ్ అప్లై చేసి ఓకే మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ కూడా ప్రూఫ్ ఆఫ్ అటాచ్మెంట్ దగ్గర కూడా మీరు ఓటర్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ టు అప్లోడ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక మెన్షన్ అయితే చేశారు, ఇఫ్ ద డాక్యుమెంట్ ఈజ్ ఫర్ ఐడెంటిటీ ప్రూఫ్ ఇట్ షుడ్ బి ఇన్ యువర్ నేమ్ అండ్ హ్యావ్ ఫోటోగ్రాఫ్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఒకవేళ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేసేది ఉంటే మీ దగ్గర దాంట్లో మీ పేరు యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి అండ్ మీ ఫోటో కూడా అయితే ఉండాలన్నమాట. సో అదొకటి మీరు అయితే గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇక్కడ కంటిన్యూ టు అప్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏదైతే మీరు అప్లోడ్ చేయాలనుకున్నారో ఆ డాక్యుమెంట్ని అయితే అప్లోడ్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తే 100% అప్లోడ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ దగ్గర కూడా మీరు సేమ్ అదే డాక్యుమెంట్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అదే డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తే మీకు రెండు కూడా అప్లోడ్ అయితే అయిపోతాయి. అండ్ ఇక్కడ మీకు కన్సెంట్ కనిపిస్తుంది కదా, hereby give my consent that information provided గవర్నమెంట్కి అనుకూలంగా
ఈ డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేశాను అనే కన్సెంట్ అయితే ఉంది, అది మీరు టిక్ మార్క్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఓటర్ ఐడి అండ్ ఇక్కడ కూడా ఓటర్ ఐడి అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అంటే మీ పేరు అండ్ మీ ఆధార్లో ఉండే అడ్రస్ అండ్ ఈ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ అయినా కాదా అని అయితే అడుగుతుంది. అదొకటి మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంతసేపు అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు సర్వీస్ అనేది ఎంతవరకు ఫ్రీ అని అయితే చెప్తున్నారు. సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా 15 సెకండ్స్ రన్ అవుతుంది. కొంతమందికి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఏదైతే ఇప్పుడు మీరు సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేశారో ఆ డాక్యుమెంట్ అయితే మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. అది మీరు తర్వాత యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ గో టు డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఆ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. సో ఇదే పేజ్లో ఏదైతే ఇందాక మీరు డాక్యుమెంట్ అప్డేట్ చేశారో అదే పేజ్లో కొంచెం కిందకు వస్తే ఇక్కడ మీకు సర్వీస్ ఎస్ఆర్ఎన్ నెంబర్తో పాటు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే స్టేటస్ వచ్చేసరికి ఈ స్టేటస్ వచ్చేసరికి వెరిఫికేషన్ స్టేజ్లో అయితే ఉంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట కంప్లీట్గా ఎక్కడ మీకు ఈ స్టేటస్ అనేది కంప్లీట్ అయిపోయిందా లేకపోతే ఏమైనా పెండింగ్లో ఉందా అనేది మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మీ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ని అయితే ఫినిష్ చేయొచ్చు అనమాట. సో ఇది కంప్లీట్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కోసం తీసుకొస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.